గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తున్న RC16 ఈ మూవీకి సంబంధించి దాదాపుగా అయితే పోస్ట్ ప్రొడక్షన్స్, ప్రీ ప్రొడక్షన్స్ ఇంకా ఏ పనులు అయితే ఉన్నాయో అన్ని పనులు శరవేగంగా జరగబోతున్నాయి. ఈ వీక్ అండ్ ఖచ్చితంగా అయితే ఎండింగ్లో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. సో రామ్ చరణ్ గారికి దాదాపుగా ఈ మూవీ చాలా ప్రతిష్టాత్మకమైనది. గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత సోలో హీరోగా చేస్తున్న సినిమా ఇదే. RC16 అంటే మనకు బుచ్చిబాబు గారి యొక్క చూసాం కదా ఏ సినిమా చెప్పండి? రంగస్థలం క్యారెక్టరేషన్ చేసింది బుచ్చిబాబు గారే. సో రంగస్థలంలో ఆ క్యారెక్టరేషన్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ సినిమాలో కూడా ఫుల్ బియర్డ్తో కనిపిస్తారంట రామ్ చరణ్ గారు. చెవులకు పోగులతో 2 పోగులు ఉంటాయి. సో ఒక క్రికెటర్గా చూపించబోతున్నారు. సో మొత్తానికైతే ఇందులో మున్నాబాయిగా ఉన్నాడు. తెలుసు కదా మీర్జాపూర్ సిరీస్లో ఉన్న విలన్ మున్నాబాయ్. జగత్ బాబు గారు యాజ్ టీజ్గా ఉండబోతున్నారు. సో ఈ సినిమాకి సంబంధించి ఖచ్చితంగా అయితే బాడీ వర్కౌట్స్ మనకు భారీగా చేస్తున్నారంట. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే రామ్ చరణ్ గారు ఈ సినిమాలో యాక్టింగ్ మాత్రం నేషనల్ అవార్డు కాదు, నేషనల్ అవార్డ్స్ డబల్ రావాల్సిందే, అలా ఉంటుందంట యాక్టింగ్. ఎందుకంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా ఆయన సీరియస్గా తీసుకున్నారంట RC16. ఎందుకంటే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కావాల్సిందే అని చెప్పి భారీగా ప్లాన్ వేశారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉండబోతుంది. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కెమెరాలు ఈ సినిమాలో ఉండబోతుందంట. ఇంకా ఈ సినిమాలో బుచ్చిబాబు గారు ప్లాన్ చేసిన ప్రకారం అయితే జాన్వీ కపూర్ హీరోయిన్ అయితే ఫిక్స్ అయిపోయినట్టుంది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మనం ఎక్స్పెక్ట్ చేయని డైరెక్టర్ అండి, AR రెహమాన్. సో ఆయన మ్యూజిషియన్ మామూలు కాదు, పాటలు పాడారంటే అరాచకమే. సో ఆయన మెలోడీస్ మాత్రం పడ్డాయంటే బద్దలైపోతే బాక్స్ ఆఫీస్. ఇంకా దాదాపుగా అయితే ఇప్పటిదాకా మనం చూసిన వాళ్ళకి ఎత్తు, ఇప్పుడు నుంచి చూసే వాళ్ళకి ఎక్కుతాయి, మామూలుగా ఉండదు. రామ్ చరణ్ గారి యొక్క విశ్వరూపం చూడబోతున్నాం. ఇంకా ఇప్పటికే చూసేసాం కదా గేమ్ చేంజర్లో అన్న క్యారెక్టర్ ఏ విధంగా ఉందో. సో ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ పరంగా చూసుకుంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్కి చాలా డౌన్ అయిపోయింది. సో గేమ్ చేంజర్ ఫ్లాప్ కావడంతో ఆ సినిమాకి సంబంధించి రెమ్యునరేషన్ తీసుకున్నారు కదా. సో ఆ రెమ్యునరేషన్లో నష్టం వచ్చింది కాబట్టి దిల్ రాజు గారికి మరొక సినిమా చేస్తారని చెప్పి ఆఫర్ ఇచ్చారంట. సో ఇలా చేయడం అంటే చాలా గ్రేట్ కదా, ఎవరికి గట్స్ ఉండాల్సిందే. సో ఎనీవే ఇప్పుడు రామ్ చరణ్ గారికి అయితే పెద్ద భారీగా సినిమాలు అయితే రాబోతున్నాయి. బుచ్చిబాబు గారి సన్నతో ఒక సినిమా చేయబోయిన తర్వాత RC17 మనకు సుకుమార్ గారితో ఉండబోతుంది. సో అగైన్ సినిమా మళ్ళీ చూడబోతున్నాము ఖచ్చితంగా ప్రశాంత్ గారితో. సో RC ఫ్యాన్స్కి ఇది ఒక పండుగ అని చెప్పాలి. వరుసగా హిట్ బొమ్మలే పడతాయి, భయపడకండి. ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు, బాక్స్ ఆఫీస్ని మింగేస్తాడు భయ్య. ఎందుకంటే ఇప్పట్లో చూసాం కదా, ఇటువంటి అరాచకాలు చూడాలంటే ఖచ్చితంగా RC16 రావాల్సిందే. RC16లో మీరు ప్రభాస్ అండ్ చాలామంది కామెడీస్ ఉండబోతున్నాయి అంటారు. సో అది కానీ పక్కా నిజమైతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే ఎంట్రీ ఉంటుంది సినిమాలో. ధృవ చూసాం కదా, ధృవలో బాడీ ఉంది కదా, ఆ బాడీని మించి ఈ సినిమాలో డబల్ బాడీ ఉండబోతుంది. ఇంకా ఇదే కంటిన్యూ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి యొక్క బాడీ ఫిట్నెస్ ఓజీలో చూసాం కదా. సో కంపల్సరీ ఆ మూవీకి ఈ మూవీకి ఎందుకు కంపేర్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా అయితే ఓజీ మూవీ ఆయనకి ఎంత ప్రతిష్టాత్మకమో ఇక్కడ RC16 చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇప్పటికీ చూసాం రికార్డ్స్ అనేది తిరగాస్తున్నాడు మన. అదేవిధంగా ఇప్పటికైతే గేమ్ చేంజర్ ఫ్లాప్తో రావడంతో సినిమా కూడా హై లెవెల్లో రాబోతుందంట. ఎందుకంటే అవుట్పుట్ మాత్రం భారీగా రాబోతుంది. సో మొత్తానికైతే నెక్స్ట్ వీక్ అయితే ఈ సినిమా RC16 సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో ఎవరెవరు ఉంటారు, ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, స్టోరీ ఏంటి, అసలు కథ ఏంటి అనే దాని గురించి ఇంకా డెవల్ కాలేదు. సో మొత్తానికైతే కొంచెం తెలుస్తుంది. బడ్జెట్ మాత్రం భారీగా ఉంటుంది. సో ఇప్పటికే చాలామంది క్యాస్టింగ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మొత్తానికైతే సినిమా ఎటువంటి ఉంది, అవుట్పుట్ బాగుంటుందా లేదా, ఇంకా ఏమైనా కొత్త సీన్స్ ఉంటాయా, లేకుంటే కొత్త హీరోయిన్స్ ఉంటారా, విలన్స్ ఎవరు, వాళ్ళు వీళ్ళు వగేరా అనే దాని గురించి చెప్పాలంటే ఈ వీకెండ్లో నేను చెప్పేస్తాను. మంచి వీడియో చేస్తాను, లాంగ్ వీడియోస్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు కూడా ఇంకా సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పటికే RC ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేసి లైక్ చేసుకుంటండి. దాదాపుగా బాడీ కాదు భయ్య, బాక్స్ ఆఫీస్ అని చెప్పాల్సిందే RC16. సో మొత్తానికి ఈ సినిమాలో మీరు ఖచ్చితంగా యాక్ట్ చేయడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారంట. ఇంకా క్యారెక్టరైజ్డ్లో చాలామంది ఎక్కువ ఉంటారంట. అది కూడా ఒక పల్లెటూరు బ్యాక్గ్రాఫ్తో సినిమా ఉండబోతుందని చెప్పి చాలా వరకు అయితే విశ్వసనీయ వర్గాలు చాలా. సో సెట్టింగ్లు కూడా మనకు రంగస్థలం లాగా అనిపిస్తాయంట. బాడీ ఫిట్టింగ్స్ కూడా అలా ఉంటాయంట. ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా అరాచకం అవుతుంది. రంగస్థలంకి నేషనల్ అవార్డు రాలేదు, కానీ ఖచ్చితంగా RC16కి అయితే నేషనల్ అవార్డు కాదు, డబల్ వస్తాయంట. సో అదేవిధంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. ఇంకా బుచ్చిబాబు గారితో సినిమా చేయడం మంచిదేనా కాదా, హిట్ అవుతుందా లేదా, అయితే కెమెరాలు ఉంటుందా లేదా, ప్రభాస్ అన్నది, ఇంకా పవన్ కళ్యాణ్ గారి కెమెరా ఉంటుందా లేదా, ఒకవేళ ఉంటే బాగుంటుందా, ఇలాంటి క్వశ్చన్స్కి అన్నిటికీ నెక్స్ట్ వీడియో చేస్తాను. కంపల్సరీ మీరు RC16 కోసం వేస్ట్ చేస్తుంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్ ఉంటుంది కదా, ఆ కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేసి బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి.